నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలందరికీ. వాక్యం చూసుకుందామండి. గలతీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలా స్పష్టంగా వ్రాయబడింది కదండి వాక్యం. మనకి స్వాతంత్రం అనుగ్రహించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. నిజమే. గడిచిన దినాలలో చూసుకున్నట్లయితే 78 సంవత్సరముల క్రితము మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని బ్రిటిషర్స్ నుంచి పొందుకోగలిగాము. మన యొక్క దేశాన్ని దాస్యం అనే కాడి క్రింద నుంచి విడిపించుకోగలిగాము. వారు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు, మనల్ని బానిసలుగా చూస్తున్నప్పుడు, మన యొక్క స్వాతంత్రాన్ని వారు హరించి వేసినప్పుడు ఎందరో త్యాగధనులు స్వాతంత్ర పోరాటంలో వారి యొక్క ప్రాణాలను బలిగా అర్పించి ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. అందును బట్టి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మరలా తిరిగి మనము స్వాతంత్రాన్ని పొందుకుని బానిసత్వపు కాడి క్రింద నుంచి విడిపించుకొనగలిగాము. మనల్ని మనం కాపాడుకొనగలిగాము. ఇదంతా దేనిని బట్టి జరిగింది అనంటే స్వాతంత్ర యోధుల యొక్క త్యాగ ఫలము. అందును బట్టే మనము ఈనాడు ఈ అనుభవిస్తున్న స్వాతంత్రం అనేది ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి జరుపుకుంటున్న ఈ యొక్క వేడుకలు అనేవి ఆనాటి వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. ఆ విధముగానే మనము గౌరవించుకునే వారముగా కూడా ఉంటున్నాము. అదే విధముగా లోకానుసారమైన ఈ యొక్క స్వాతంత్రాన్ని బట్టి మనం ఇంతగా గౌరవించుకుంటూ ఆ యొక్క సమర యోధులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా జరుపుకుంటూ మనం దేశ స్వాతంత్రాన్ని గౌరవించుకుంటున్నాము. అదే విధముగా సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని అంతటిని తన నోటి మాట ద్వారా సృష్టించడమే కాకుండా మన కొరకు, మన పాపముల కొరకు తన ప్రాణములను శిలువ మీద బలిగా అర్పించారు. ఎంతటి గొప్ప త్యాగమో కదా. మరి అట్టి క్రియను బట్టి మనం ఎంతగా ఆయనను స్తుతించుకునే వారముగా ఉండాలి, ఎంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకునే వారముగా ఉండాలి కదా. కాబట్టి ఈనాటి ఈ సందర్భంగా ఈ యొక్క యోధులను ఏ విధంగా అయితే మనం స్మరించుకుంటున్నామో అదే విధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా మనం స్మరించుకునే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞానుసారముగా జీవించే వారముగా ఉండాలి. అదే విధముగా ఆయన మన పట్ల, మన దేశము పట్ల మనకిస్తున్న క్షేమం అంతటిని బట్టి నిత్యము ఆయనని స్తుతించుకుంటూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ జీవించే వారముగా ఉండాలి. అప్పుడు మనము ఈ యొక్క స్వాతంత్రాన్ని సంపూర్ణముగా అనుభవించగలిగే వారముగా ఉంటాము. మరలా మనము ఎన్నటెన్నటికీ కూడా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకుండా స్వతంత్రులుగా జీవించగలుగుతాము. ఆనాడు ఇజ్రాయేలీలు వారు స్వతంత్రులుగానే జీవిస్తున్న దినముల్లో కరువు సంభవించటాన్ని బట్టి వాళ్ళు ఐగుప్తుకు కొనిపోబడ్డారు. అక్కడ వారు దాస్యత్వమును అనుభవించారు. అప్పుడు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నటను బట్టే ఆ దాస్యత్వం కాడి కింద నుంచి వారిని విడిపించి వారిని మరలా తిరిగి స్వతంత్రులుగా చేయటమే కాకుండా వారి పట్ల ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి వాగ్దత్త దేశానికి నడిపించారు. మరి అదే విధముగా ఆయన మన పట్ల కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాడు చేసిన దేవుడు నేడును చేయగలవారిగా ఉన్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన వాడు ఆయన. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు చేయడా తప్పక చేస్తాడు. కాబట్టి మన పట్ల ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క దేశ స్వాతంత్రమును అనుగ్రహించిన దేవుడు ఈ యొక్క జీవితంలోని ఆటుపోట్ల నుండి కూడా విడిపించుటకు సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఆయన తట్టు తిరిగి ఆయన యందు కృతజ్ఞత కలిగి జీవించే వారముగా మనం ఉండాలి. అప్పుడు మనం పొందుకున్న స్వాతంత్రాన్ని మనము అనుభవించగలుగుతాము. కాబట్టి మన దేవాది దేవుని గౌరవించుకున్నట్టే కాక ఈ యొక్క స్వాతంత్ర యోధులను గౌరవించుకున్నట్టే కాక మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన యొక్క చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు ప్రజలను గౌరవించుకునే వారముగా, అందరి పక్షముగా ఐక్యత కలిగి జీవించే వారముగా, తరతమ భేదాలు లేకుండా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా జీవించే వారముగా
ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా. జై హింద్.